యూవీడబ్ల్యూ అనేది ఏమవుద్దంటే అక్కడి నుంచే యూవీడబ్ల్యూ ఆ బోర్డులోంచి వెళ్ళొద్దు అనమాట. మీకు ఈ బోర్డు ఎలాంటిదంటే డైరెక్ట్గా అంటే ఏసీ సప్లై ఉంటుంది కదా, మన మెయిన్స్ కార్డ్ నుంచి ఏసీ సప్లై ఒక బోర్డుకి ఇస్తే ఆ బోర్డులో ఎలా వోల్టేజ్లు అన్నీ రకరకాల వోల్టేజ్లు వచ్చేసి ఆ వోల్టేజ్లన్నీ కూడా మళ్ళీ యూవీడబ్ల్యూ అంటే ఇంచుమించుగా ఇది ఎలాంటి బోర్డు అంటే ఒక పీసీబీని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టే ఇది ఈరోజు చేసేది అనమాట. అంటే ఒక పీసీబీని మీరే ఓన్గా డిజైన్ చేసినట్టే. మీరు ఇన్పుట్ ఏం తీసుకుంటారు, 220 volts తీసుకుంటారు ప్లగ్ నుంచి. ఇక ఇక్కడ మీరు 4 రకాల 5 రకాల వోల్టేజ్ని మీరు సృష్టించి ఆ బోర్డుకి ఏమేం కావాలో అవన్నీ కూడా మీరు దానికి ఇన్పుట్ అనేది ఇచ్చేస్తారు. అప్పుడు ఇన్పుట్ మీరు ఈ వోల్టేజ్లన్నీ ఇస్తే దాంట్లో ఉన్న పీసీబీ బోర్డు అంతా వర్క్ అయ్యి దాంట్లో ఐపీఎం వర్క్ అయ్యి ఐపీఎం నుంచి యూవీడబ్ల్యూ సప్లై అనేది చివరాఖరికి ఆ మోటార్లో ఉన్న వైండింగ్కి వెళ్తుంది. ఆ మోటార్లో పీసీబీ బోర్డు వర్క్ అవడానికి మీరు ఇన్పుట్ సప్లైలు ఇచ్చారు. ఇన్పుట్ సప్లైలు అన్నీ తీసుకుని యూవీడబ్ల్యూ ఐపీఎం ఉంటుంది లోపల, ఐపీఎం వర్క్ అయ్యి ఐపీఎం నుంచి మళ్ళీ వోల్టేజ్ అనేది ఆ మోటార్కి వెళ్ళి మామూలుగా అంతా యూవీడబ్ల్యూ మామూలుగా మనకు రొటేషన్ సప్లై అదంతా వర్క్ అంతా జరుగుద్ది అనమాట. అది ఇందులో జరిగేది. మనం ఇది ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా ఏ మోటార్ అయినా సరే మనం చేసే పీసీబీ బోర్డు ద్వారా అలా గుచ్చుకుంటే మోటార్ ఫ్రీగా తిరుగుతుందో లేదో చూసుకుంటారు. ఫ్రీగానే తిరుగుతుంది. మోటార్ బాగుందో లేదో తెలియదు, బోర్డులోంచి దీని సప్లై వస్తుందో లేదో తెలియదు. ఫీడ్బ్యాక్లు కమ్యూనికేషన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కమ్యూనికేషన్ రాంది వోల్టేజ్లు రావు. మెయిన్ బోర్డులోంచి ఫీడ్బ్యాక్ వెళ్ళాలి, కమ్యూనికేషన్ వెళ్ళాలి. అటు నుంచి ఇటు ఈ రెండు కలవంది. ఏసీల్లో తెలుసుకున్నారు కదా, ఈ రెండు లేనిదే ఇన్పుట్ వోల్టేజ్ అది ఇవ్వదు అనమాట. ఇవ్వనప్పుడు మనం వోల్టేజ్ చెక్ చేయలేం కదా, అది రాదుగా. అందుకని మనం ఈ మాడ్యూల్ ఉంటే మోటార్ చక్కగా బాగుందా లేదో చూడొచ్చు. స్లో స్పీడ్లు కూడా మనమే చేయొచ్చు. మోటార్ని స్లోగా తిరగాల, స్పీడ్గా తిరగాల, అన్నీ కూడా మన చేతిలోనే కంట్రోల్ అంతా ఉంటుంది అనమాట. ఇది తయారు చేసుకుంటే మనకు ఉపయోగపడుద్ది, కొనుక్కున్న వాడికి కూడా ఉపయోగపడుద్ది. మనకైతే ఇది తయారీకి దాదాపు ఇదివరకు నేను చేసినప్పుడు అయితే ఒక 350-400 అయింది ఏంటి. ఇప్పుడైతే దాదాపు ఎక్కువ రేటే అవుతుంది, అన్ని పెరిగిపోయాయి కదా. డబల్ వేసుకోవాలంటే 700 రూపాయలు వేసుకోవాలన్నమాట టోటల్ వైజ్గా ఏంటి. అది అందుకని ఇది మీరు చాలా ఈరోజు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది కొంచెం క్లిష్టమైంది అంటే కొత్త కాబట్టి మీకు ఏంటి. మరి దీన్నైతే నేను మీకైతే ఒకసారి మొత్తం చెప్తే మీ బుర్రకి ఎక్కదని నేను దీన్ని 4-5 పార్ట్ల కింద చేయిస్తా. అర్థమైందండి. అప్పుడు ఆ 4 పార్ట్లు కలిపేస్తే మీకు అది ఆ డివైస్ అనేది తయారైపోద్ది అనమాట. అది మీకు ఇప్పుడు పార్ట్స్ అయితే నేను పరిచయం చేస్తా. ఎందుకంటే ముందు వస్తువు చేసేటప్పుడు పార్ట్ గురించి తెలుసుకోవాలి. అది అంతవరకు పరిచయం చేస్తాను అంటే వస్తువు పేరు, మీటర్ మీద చెక్కింగ్ చెప్తా అనమాట. ఎందుకంటే బాగా లోతుగా చెప్పాలి అంటే మనకి సరిపోదు అనమాట, టైమింగ్ సరిపోదు. అందుకని ఇక్కడ పార్ట్ పేరు, ఆ వర్కింగ్, మీరు మీటర్ మీద చెక్కింగ్ మాత్రం నేర్పుతా. రాశారా? ఇది రాసుకోండి. ఉంచుకోండి, మరి ఇబ్బంది అంటున్నారు. ఎలక్ట్రానిక్స్లో డిస్టర్బెన్స్ ఉంటే రేపు పొద్దున మీకు గ్రూప్లో ఎవరు షేర్ చేసినా ఆడు చెప్పలేడు. వేరే అంటే చెప్తారు. అసలు అక్కడ నువ్వేం చేస్తున్నావో ఆయనకి తెలియదు, చెప్తారు ముందు.
నువ్వేదో చెప్తావు, అడుగుతావు. ఆయన ఆన్సర్ చెప్పలేడు. ఎందుకంటే ఆయన దగ్గర ఆన్సర్ ఉండదు. నీకు 10 ఆన్సర్లు చెప్తాడు. నువ్వు సెట్ అవ్వవు. ఎలక్ట్రానిక్స్‌లో ఒకళ్ళకొకళ్ళు సాయం చేసే పరిస్థితి ఉండదండి. ఎవ్వరికి ఎవ్వరు చేయలేరు. అది ఇంపాసిబుల్ అనమాట. ఏ వాషింగ్ మెషిన్ అయితే చెప్తారు. రిఫ్రిజిరేటర్ అయితే చెప్తారు. జూమ్‌లోనో లేతే వీడియో కాల్‌లో చెప్తారు. కానీ ఎలక్ట్రానిక్స్‌లో